హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిపాయ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. చాలా బాగుంటాయి. టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇక్కడ నేను మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో ఈ సమోసా షీట్స్ అనేటివి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా ఇంట్లో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు బయట తినేదానికన్నా ఇంకా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయింది, చూడండి. లేదంటే కింద లింక్ ఉంది, జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది. కానీ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మొత్తం చూడండి. అసలు వీడియో సగంలోనే చూసి ఆపేస్తున్నారు. సో అలా కాకుండా వీడియో మొత్తం చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇలాంటి చిన్న రెసిపీస్ అండి. ఇవి మరీ పెద్దగా టైం టేకింగ్ కూడా కావు, అలాగే సో ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకంటే ఆలస్యం, ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీరు టేస్ట్ చూసి నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే మీలాగా మరింత మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇచ్చి, మీ కనుక వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.